హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు కేఎంఎస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఏదైతే బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, మన ముందు వీడియోలో ఉంది, లాంగ్ వీడియోలో. ఇది ఫ్రంట్ పార్ట్ మళ్ళీ హ్యాండ్స్ కట్ చేసే వీడియో అనమాట. హ్యాండ్స్ కోసం 4 మడతలు వేసి క్లాత్ ఫోల్డింగ్ ఉంది మొత్తం మన వైపు పెట్టుకొని ఎడ్జెస్ సమానంగా ఉండడానికి స్ట్రైట్ లైన్ ఒకటి ఇచ్చుకొని, మన ఆది జాకెట్లో హ్యాండ్ ఎలా ఉంటుందో అలాగే అనమాట ఇది కూడా డ్రా చేసి మనం హ్యాండ్ పొడవు చూసుకొని హ్యాండ్ పొడవు చోటుకి ఒక మార్క్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచ్ స్టిచెస్ కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఈ హ్యాండ్ పొడవు అయితే నాకు దగ్గర 9 ఇంచెస్ వచ్చింది. దానికోసం 3.5 ఇంచ్ డౌన్కి మార్క్ చేస్తున్నాను. హ్యాండ్ డౌన్కి దాని దగ్గర ఒక స్ట్రైట్ లైన్ ఇవ్వండి. తర్వాత మన జాకెట్ పార్ట్లో ఏదైతే హ్యాండ్ ఉందో అది క్లాత్ పైన పెట్టేసి హ్యాండ్ లూజ్కి ఎగ్జాక్ట్గా ఒక మార్కు, చంక దగ్గర ఒక మార్కు చేసుకోవాలి. ఎగ్జాక్ట్ మార్క్ అనమాట. చేసుకున్న తర్వాత చంక డౌను కుట్టు ఉంటుంది కదా, దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకోవాలి. తర్వాత మనకు స్టిచెస్ కావాలి కాబట్టి 1.5 ఇంచ్ 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకోవాలన్నమాట. మనకి ఏదైతే హ్యాండ్ ఉంటుందో అక్కడికి 1 ఇంచ్ ఒక మార్క్ చేసుకొని తర్వాత క్రాస్గా ఒక మార్క్ చేసుకోవాలి. ఎక్కడికి అంటే మన హ్యాండ్ డౌన్ దగ్గరికి మార్క్ చేసుకొని దాంట్లో వచ్చిన హాఫ్ని మధ్యలోకి మార్క్ చేసుకొని స్లాండింగ్ లైన్ లాగా క్రాస్గా ఇచ్చామంటే మన హ్యాండ్ షేప్ రెడీ అయిపోతుంది. నిజం చెప్పాలంటే ఫస్ట్లో నాకు ఇవన్నీ తెలిసేది కాదు. మా మేడం ఇవన్నీ మాకు పర్టికులర్గా అర్థమయ్యేలాగా చాలా బాగా నేర్పించారు. దానివల్లే మీకు ఇంత పర్ఫెక్ట్గా నేను చెప్పగలుగుతున్నాను అని నేను అనుకుంటున్నాను. తర్వాత మన హ్యాండ్ ఎలా ఉందో అలా కట్ చేసుకొని ఎక్స్ట్రా క్రాసెస్ తీసేసుకోవడమే. తర్వాత టక్స్లు ఇచ్చామంటే మనకి డాట్స్ గుర్తుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పటిదాకా మడతున్న క్లాత్ మన వైపు ఉండాలి కదా, ఇప్పుడు మాత్రం ఓపెన్స్ ఉన్న క్లాత్ మన వైపు ఉండాలి. ఫోల్డింగ్ ఉన్నది అటువైపు ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో నుంచి అటు ఇటు 2 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసి ఆ లైన్ మీదే నేను 2 ఇంచెస్ మడత పెట్టేశాను క్లాత్ని. 2 ఇంచెస్ తగ్గించిన క్లాత్ని బ్యాక్ పార్ట్ మీద క్రాస్గా వేసేసి ఎలా ఉందో అలా లైన్స్ డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో 2 ఇంచెస్ తగ్గించింది అలా లైన్స్ డ్రా చేసి నెక్ వైపు మాత్రం లైన్ని పొడిగించాలి. అప్పుడే మనకి నెక్ డీప్ అది సరిగ్గా వస్తుందన్నమాట. నెక్ డీపు రావాలి అంటే లైన్ని బాగా పొడిగించామంటే మనకి నెక్ డీప్ డ్రా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎల్ షేప్లో ఒక మార్క్ చేసుకోండి నెక్ డీప్ దగ్గర. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి లోతేం తీయనక్కర్లేదు, ఫ్రంట్ పార్ట్కి చంకలో తీయాలి కాబట్టి 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువగా లోతు తీసుకుంటున్నాను. మనం ఏదైతే ఖర్చు పాయింట్ తీసుకుంటామో 1 ఇంచ్ 2 ఇంచ్ దానికంటే కొంచెం ముందుకే తీయాలి. ఖర్చు దగ్గర కరెక్ట్గా తీసామంటే మనకి హ్యాండ్స్ అవి స్ట్రైట్గా రావన్నమాట, ఎక్కువ తక్కువ వస్తాయి. ఇప్పుడు మనం భుజం దగ్గర నుంచి నెక్ విత్ ఏదైతే ఉందో జాకెట్లో ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. ఎల్ షేప్ లాగా ఒక లైన్ ఇచ్చేసి నెక్ చిన్న రౌండ్ ఇచ్చేసామంటే మన ఫ్రంట్ పార్ట్ డీప్ కూడా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి. అప్పటికి అర్థం కాకపోతే కామెంట్ చేయండి, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం మెయిన్ డాట్ కోసం 3.5 ఇంచ్కి ఒక మార్క్ చేశాను. అక్కడ నుంచి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు ఒక మార్క్ చేసి ఇక్కడ 2.5 ఇంచ్కి స్ట్రైట్ లైన్ ఒకటి ఇచ్చి మార్క్ చేయాలి. అప్పుడు మనకి మెయిన్ డాట్ వచ్చేస్తుంది అనమాట. స్కేల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా పెట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటే వస్తుంది. తర్వాత ఈ డౌన్ తీయడం కోసం నేను 1 ఇంచు పెట్టాను. 1 ఇంచు పెట్టేసి లైట్గా క్రాస్ తీసామంటే మనకు షేప్ నీట్గా వస్తుంది. ఇటువైపు చివరన ఒక 1/2 ఇంచ్ తీస్తే సరిపోతుంది. ఉక్స్ పట్టి కాజా పట్టి అంటాం కదా, అటువైపునేమో 1 ఇంచు మనకి ఏదైతే ఖర్చుల్లోకి వెళ్ళిపోతుందో అటువైపు ఒక 1/2 ఇంచు పెట్టేసి క్రాస్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా తీసుకున్నామంటే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో డాట్ కోసం టేబుని మనం క్రాస్ లైన్ ఎక్కడి నుంచి గీసామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మధ్యలోకి ఏదైతే మెజర్ చేసుకుంటామో ఆ మెజర్మెంట్ కంటే ఒక 1/2 ఇంచ్ కిందకి ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి ఇప్పుడు ఇది కింద డాట్ ఏదైతే మనం మిడిల్ డాట్ 2.5 పెట్టామో సేమ్ కూడా అది కూడా 2.5 వచ్చేలాగా, అంటే ఆ మధ్యలో డాట్ అంతా ఒక విత్కి మ్యాచ్ అవ్వాలి. నాకైతే 2 ఇంచెస్ వరకు గ్యాప్ వచ్చింది. ఆ 2 ఇంచెస్ కవర్ చేశాను నేను అక్కడ. ఆ 3 డాట్స్ మధ్యలో ఎక్కడ చూసినా 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. తర్వాత మన బ్యాక్ పార్ట్ లూజ్లోంచి 4వ భాగం తీసుకొని నేను ఇక్కడ టేప్తో చూపిస్తున్నాను కదా కొలవటం, మెయిన్ డాట్ని వదిలేసి ఆ లూజ్ని చెక్ చేసుకోవాలి. మెయిన్ డాట్ ఎప్పుడు మెజర్ చేయొద్దు. మనకి ఎక్స్ట్రా ఏదైతే వస్తుందో ఆ ఎక్స్ట్రాని కూడా మనం మెయిన్ డాట్ కంటే 1.5 ఇంచ్ 2 ఇంచెస్ మీరు ఖర్చులు పెట్టుకుంటారు కదా, యువతలకి మార్క్ చేసుకొని
అలా క్రాస్గా గీసేసుకొని మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడమే. మెయిన్ డాట్ని ఎందుకు మార్క్ చేయొద్దనంటే మెయిన్ డాట్ స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది. మన బ్యాక్ పార్ట్లో 4వ భాగం ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి 1.5 2 ఇంచెస్ ఖర్చు అనేది మీ చాయిస్ అనమాట. మీకు తగ్గట్టుగా మీరు తీసుకొని ఎలా ఉందో అలాగ డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. చూసారు కదా మన ఫ్రంట్ పార్ట్ అయితే ఇది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మన ఛానల్లో ఒకవేళ బ్యాక్ పార్ట్ కోసం తెలియకపోతే లాంగ్ వీడియోలో ఉంది, చెక్ చేయండి. తర్వాత నేను ఇక్కడైతే లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కట్ చేస్తుంది. మనం ఏదైతే ఒరిజినల్ తీసుకున్నామో దానికంటే ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకుంటాను. ఎందుకంటే క్లాత్ని బట్టి క్లాత్ ఉంది కాబట్టి నేను కట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఓపెన్స్ ఉంది కదా, ఓపెన్స్ వైపు నేను ఫ్రంట్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్కి కూడా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగే కట్ చేస్తాను. కట్ చేసి స్టిచ్ చేసుకున్నామంటే మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ రెడీ అయిపోతాయి. షేప్ బెల్ట్ కోసం క్రాస్ పీసెస్ కోసం మీకు తెలియాలంటే కంటిన్యూ నెక్స్ట్ వీడియో. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట. వీడియో కోసం లైక్ షేర్ కామెంట్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.